నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మహిళకి పీరియడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్స్ ఆధారంగానే మనం ఎంత హెల్తీగా ఉన్నాం అనే విషయాన్ని కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే పీరియడ్స్‌లోని ఎటువంటి లక్షణాలు కనిపిస్తే ఇది సర్వైకల్ క్యాన్సర్ అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయానర్ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, సాధారణంగా పీరియడ్స్‌ని పెద్దగా అమ్మాయిలు ఇటీవల కాలంలోని ఎవరు అంత కేర్ చేయరు. సో వచ్చాయా పీరియడ్స్, అయిపోయిందా, ఎన్ని డేస్ వచ్చింది, ఇట్లానే చూసుకుంటూ ఉంటారు. కానీ పీరియడ్స్లో వచ్చేటువంటి ఆ సిమ్టమ్స్ కొన్ని ఏవైతే ఉంటాయో అది ఇగ్నోర్ చేస్తూ వెళ్తూ ఉంటారు. నిజానికి సర్వైకల్ క్యాన్సర్కి పీరియడ్స్లోనే ఏమైనా లక్షణాలు కనిపించే ఛాన్స్ ఉంటుందా? ఆ రకంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా? పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా ఆర్ ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ ఉన్నా, లేదా ఆ వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ మరకలున్నా, లేదా కొంచెం పింక్ కలర్డ్ అంటే పంటీకి బట్టలకి అంటున్నట్టు రక్తం, ఇది రక్తమా గులాబీ రంగులో ఉంది అనిపించడం. సో ఒక పీరియడ్కి ఇంకొక పీరియడ్కి మధ్యలో ఇలాంటి సిమ్టమ్స్, లేదా సెక్స్ చేసిన వెంటనే లేదా చేస్తున్నప్పుడు లేదా చేసిన గంట 2 గంటలకి మీకు బ్లడ్ వస్తున్నా, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. సో ఈ లక్షణాల ద్వారా మనకు సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా, లేకపోతే రావచ్చు అనే విషయం మనకు తెలుస్తుందా? రావచ్చు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముందు ఏ సిమ్టమ్స్ ఉండవు. సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉండంగా కూడా ఏ సిమ్టమ్స్ ఉండవు. ఇది ప్యాప్స్మియర్లోనే పట్టుకుంటాము. బట్ సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ 1 నుంచి 2లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మటుకు ఇందాక మనం చెప్పినట్టు పీరియడ్ మధ్యలో బ్లీడింగ్, ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్, చెడు వాసన వస్తున్న నీరు లాంటి డిశ్చార్జ్, అందులో రక్తపు చారికలు, సెక్స్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత ఎక్సెసివ్ డిశ్చార్జ్, బ్లడ్, చెడు వాసన, ఇవి సర్వైకల్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లక్షణాలు. ఓకే, అంటే మాక్సిమం ఏ స్టేజ్లోనే గుర్తించడానికి ఛాన్స్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ని? సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ సిమ్టమ్స్తో వచ్చారు అంటే వాళ్ళు స్టేజ్ 2, 3 ఆర్ 4లో ఉన్నట్టు లెక్క. స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి యూజువలీ సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు రారు. సో ఎలాంటి హైజీన్ పాటించకపోవటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? సర్వైకల్ క్యాన్సర్ యూజువలీ హైజీన్తో సంబంధం లేదు. సెక్స్ చేసినప్పుడు బాడీలోకి ఎంటర్ అయిన హెచ్పివి వైరస్ అండ్ దాని టైప్ని పట్టి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో చాలా హైజీనిక్గా ఉన్న వాళ్ళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. బట్ హైజీన్ అస్సలు పాటించట్లేదు అనుకోండి, అక్కడ శుభ్రం చేసుకోకుండా ఇన్ఫెక్షన్స్ వచ్చిన ట్రీట్ చేయించుకోని వాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఇంకా తొందరగా పెరిగిపోతుంది. సో ప్యాప్స్మియర్ వన్స్ అంటే ఇయర్లీ ఎన్నిసార్లు చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది, లేకపోతే 3 yearsకి ఒకసారి చేసుకోవాలా? సో బిఫోరే మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది ప్యాప్స్మియర్తో? ప్యాప్స్మియర్ ఈజ్ అ వండర్ఫుల్ టెస్ట్. ఎందుకు అంటే అది 3 ఏళ్ళకు ఒకసారి చేస్తే చాలు. 3 ఏళ్ల వరకు అది గ్యారంటీ ఇస్తుంది. ఇవాళ మీ ప్యాప్స్మియర్ నార్మల్ ఉంటే 3 ఏళ్ల వరకు మీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు, యాజ్ లాంగ్ యాజ్ ఈ ప్యాప్స్మియర్ చేసింది ఒక మంచి ఇన్స్టిట్యూట్లో అయితే. సో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు. ఇది హెచ్పివి వైరస్ అనే వైరస్ మూలంగా వస్తుంది. 98 to 99% సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ ఓన్లీ డ్యూ టు హెచ్పివి, డ్యూ టు ఇంటర్కోర్స్. 1% ఎక్కడో 100లో 1 చిన్న వయసు వాళ్ళకి చూస్తాము. అది ఈ హెచ్పివి మూలంగా కాకుండా ఎడినోకార్సినోమా అనే రేర్ టైప్ వస్తుంది. సో సర్వైకల్ క్యాన్సర్ మాక్సిమం మనం మెనోపాజ్ తర్వాత చూడొచ్చు అంటారా, బిఫోరే చూడడానికి ఉంటుంది? హెచ్పివి వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 20 to 30 yearsకి సర్వైకల్ క్యాన్సర్ యూజువలీ కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయింది వాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, బట్ వాళ్ళకి క్యాన్సర్ కనిపించింది ఓల్డ్ ఏజ్లో. రైట్. సో ఎటువంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్ విధానాలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అసలు ఎవ్వరికీ అవసరం లేదు. బికాజ్ ఈ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి స్త్రీ 3 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ముందే మనకు తెలుస్తుంది వాళ్ళకి క్యాన్సర్ రాబోతుంది అని. ఆబ్వియస్లీ తెలిసాక ఊరుకోం కదా, అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ ఏ చర్మం అయితే గర్భసంచికి ఆనుకుని ఎక్కడ క్యాన్సర్ రాబోతుందో ఆ చర్మాన్ని మేము తీసేస్తాము. సింపుల్ ప్రొసీజర్, 5-10 నిమిషాలు కూడా పట్టదు, మొత్తం ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు, క్లినిక్లోనే చేసేస్తాము. సో అగర్ ప్రతి స్త్రీ ప్యాప్స్మియర్ చేయించుకుంటూ 3 ఏళ్లకు ఒకసారి ఉంటే
ఎవ్వరికీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన ఎంతమందిలో ఉందంటారు మన ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే? భారతదేశం చాలా ట్రై చేస్తుందండి, ఎందుకంటే ఇది కామన్ క్యాన్సర్. ఇండియాలో 8 మందిలో ఒకరికి వస్తుంది, మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి వస్తుంది. అప్పుడే 2 పిల్లలు, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళకు వచ్చినప్పుడు ఆ ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అంటే ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈ క్యాన్సర్ని మనం 0% చేయొచ్చు ప్యాప్స్మియర్ ద్వారా. పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళు పెద్ద అయ్యాక క్యాన్సర్ రాకుండా చూడొచ్చు. సో WHO అంటుంది 2030 ఇంకొక 5 ఏళ్లలో ఈ క్యాన్సర్ని మనం 70% అన్నా తగ్గించాలి. బికాజ్ ఇట్ క్యాన్ బి, మనం 100% తగ్గించవచ్చు, బట్ 2050 కల్లా ఈ క్యాన్సర్ పేరు వినిపించకూడదు. 2030 కల్లా 70% మందికి ఈ క్యాన్సర్ రాకుండా మనం ప్యాప్స్మియర్ చేయాలి. 90% మంది పిల్లలకి అప్పటికి వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇది WHO పెట్టుకున్న ఒక గోల్. సో పీపుల్ ఆర్ నోయింగ్, మనలాంటి వాళ్ళ మూలంగా, మనం చెప్పే దాని మూలంగా చాలా మందికి ఏదో ప్యాప్ టెస్ట్ ఉంది, ఏదో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అని అయితే తెలుస్తుంది, బట్ వచ్చి చేయించుకోవడానికి బద్దకిస్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేవలం ఆడపిల్లలకే ఎందుకు ఇవ్వాలి? 14 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? మగపిల్లలకి ఇవ్వద్దంటారా? మగపిల్లలకి కూడా ఇవ్వాలి. ఆడపిల్లలకి ఇవ్వడం ఎంత అవసరమో మగపిల్లలకి ఇవ్వడం కూడా అంతే అవసరం. బికాస్ ఇద్దరికీ క్యాన్సర్స్ వస్తాయి, ఇద్దరికీ అది కాపాడుతుంది. బట్ ఎవరికి క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి హెచ్పివి మూలంగా, అబ్బాయిలకా అమ్మాయిలకా అంటే అమ్మాయిలకి. బికాజ్ అమ్మాయిలకి ఇది సర్విక్స్కి వస్తుంది, అంటే గర్భసంచి దగ్గర వస్తుంది, ఆ పార్ట్ లోపల ఉంటుంది. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇదే క్యాన్సర్ అబ్బాయిలకి పురుషాంగం పైన ఉంటుంది, అది బయట ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ రాకముందే అక్కడ ఒక చిన్న తేడా రాగానే ఈ అబ్బాయి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. సో ఇద్దరికీ క్యాన్సర్స్ వస్తాయి, బట్ అమ్మాయిలకి లేట్గా తెలుస్తుంది, అబ్బాయిలకి ముందే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. సో మీకు ఇద్దరు ఉన్నారు, నాకు ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాడు, ఇద్దరికీ ఈ క్యాన్సర్ రావచ్చు వాళ్ళు పెద్ద అయ్యాక. నాకు కొన్నే డబ్బులు ఉన్నాయి, నేను ఎవరి పైన ఫోకస్ చేయాలి అంటే ఎవరికి రిస్క్ ఎక్కువ వాళ్ళ పైన ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఆడపిల్ల మీద పెట్టుకోవాలి. బట్ నాకు ఇద్దరికి ఇచ్చే ఓపిక ఉన్నప్పుడు ఇద్దరికి ఇవ్వాలి. సో ఇద్దరికి, అన్ని డెవలప్డ్ కంట్రీస్ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి వ్యాక్సిన్ ఇవ్వమంటున్నారు. బట్ డెవలపింగ్ కంట్రీలో, ఎస్పెషల్లీ ఇండియాలో, ఏదన్నా కొంచెమే ఉన్నప్పుడు అబ్బాయికి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. అది మన కల్చర్లో ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది. బట్ ఈ క్యాన్సర్ అమ్మాయిల్లో ఎక్కువ చూస్తున్నాము. సో అందుకే ఫస్ట్ అమ్మాయిలందరికీ ఇచ్చేయండి, తర్వాత అబ్బాయిల పైన ఫోకస్ చేసి అబ్బాయిలకు కూడా ఇవ్వండి అని అంటున్నారు. అంటే 14 years ఏజ్ బిలో వాళ్ళకి ఎందుకు ఇవ్వమంటున్నారు? 14 years దాటిన తర్వాత పిల్లలకి ఇస్తే అది పెద్దగా పనిచేయదంటారా? ఎందుకని? అబ్సల్యూట్లీ నాట్ అండి. బట్ మీరు ఆలోచిస్తే ఈ వైరస్ బాడీలో ఎలా ఎంటర్ అవుతుంది? ఇంటిమేట్గా ఫిజికల్ కాంటాక్ట్ చేయడం మూలంగా. సో కిస్సింగ్, నేకెడ్గా హగ్గింగ్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ. ఇది ఎవరైనా ఎప్పుడు చేస్తారు? టీనేజ్ ఎంటర్ అయ్యాక చేస్తారు, స్కూల్ దాటాక, ఇంటర్, డిగ్రీ కాలేజెస్లో చేస్తారు. సో వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళక ముందే ఇచ్చేస్తే ప్రొటెక్ట్ అవుతారు కదా, అది కాన్సెప్ట్. సో వన్స్ ట్రీట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా సర్వైవ్ అవ్వగలుగుతారు? అండ్ నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది? సర్వైకల్ క్యాన్సర్ సర్వైవల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ అ నైస్ నార్మల్ లైఫ్. సర్వైకల్ క్యాన్సర్ మూలంగా చనిపోవడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే స్టేజ్ 3లో కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. స్టేజ్ 4 అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళిపోయింది అన్నట్టు. స్టేజ్ 3, స్టేజ్ 4కి ముందు ఈ స్టేజ్ 2లో చాలా సిమ్టమ్స్ ఉంటాయి. బ్లీడింగ్ అవ్వడము, ఎస్పెషల్లీ బాగా చెడు వాసనతో వాటరీ డిశ్చార్జ్. అంటే ఎంత వాసన వస్తుంది అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో లోపల కుళ్ళిపోతుంది, నాలో ఏదో చెడు జరుగుతుంది అని. సో చాలామంది స్టేజ్ 2 ఆర్ ఎర్లీ స్టేజ్ 3లో వచ్చేస్తారు. ఆ స్టేజ్లో మనం కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా మట్టుకు చాలా ఇయర్స్ బతుకుతారు అండ్ వాళ్ళ లైఫ్ తగ్గదు. బట్ ఆ ఏరియాలో రేడియేషన్ ఇప్పించుకున్న మూలంగా కొంచెం వెజైనా కుంగిపోవడము ఆర్ యూరిన్ సిమ్టమ్స్, మోషన్ సిమ్టమ్స్ ఇలా ఉండొచ్చు వాళ్ళు బతికినన్నాళ్ళు, బట్ దే లివ్ అ లాంగ్ లైఫ్. అదే స్టేజ్ 1లో ప్యాప్స్మియర్లో కానీ మనం పట్టుకుంటే వాళ్ళని ఫుల్గా క్యూర్ చేయొచ్చు ఆపరేషన్తో. అండ్ ఆపరేషన్ చేశాక మనం ఇంకా ఏ రేడియేషన్ ఇవ్వకుండా వాళ్ళు నయమైపోయారు అనుకోండి, నార్మల్ లైఫ్ ఉంటుంది, వేరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే ప్యాప్స్మియర్ చేయించుకుని పొరపాటున క్యాన్సర్ ఉంటే అది ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కాబట్టి ప్యాప్స్మియర్లో పట్టుకునేవన్నీ ఫస్ట్ స్టేజ్లోనే ఉంటాయి, వాళ్ళు చక్కగా క్యూర్ అయిపోతారు.
సో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజుల వరకు వాళ్ళు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది? అంటే మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంటుందని? ప్రతి క్యాన్సర్కి మినిమం 5 ఇయర్స్ ఫాలో అప్ అంటాము. సో 5 ఇయర్స్ పాటు వాళ్ళని రెగ్యులర్లీ ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 మంత్స్కి ఫస్ట్ ఇయర్, దెన్ ఎవ్రీ 4 మంత్స్కి, దెన్ ఏడాదికి 2 సార్లు చూస్తూ ఉంటాము, ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము. 5 ఇయర్స్ వరకు వాళ్ళు బాగున్నారు, క్యాన్సర్ తిరగబెట్టలేదు అంటే డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సర్వైకల్ క్యాన్సర్ ఏ రకంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్తో అనే విషయాలపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.